హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇంటికి పోవాలని ర్యాపిడో చేసిన ట్రాఫిక్ దొరకకుండా బ్రో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకుపోయాడు. ఇలా రోడ్లో పోతుంటే పవన్ డైలాగ్ గుర్తొచ్చింది. ఇల్లేమో దూరం, చేతిలో రూపాయి లేదు, కానీ ఇంటికి వెళ్తా అన్న గుండెల నిండా ధైర్యం ఉంది. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పాలంటే 5 నిమిషాల్లో వెళ్లాల్సింది గంట అవుతుంది. గంట అయితే డబుల్ అవుతుంది. సిటీ లైఫ్ ని అలవాటు పడ్డాక సిటీని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది. ఫైనల్లీ నేను రీచ్ అయ్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. సో ఇంకా పోయి టికెట్ తీసుకున్నా. వెళ్ళినప్పటికీ ట్రైన్ వచ్చేస్తుంది. సో రన్ చేసుకుంటూ పోతున్నా. సోలోగా పోతున్నా, సీట్స్ ఉంటాయా ఉండవా అని చాలా అనుకున్నా. కానీ ట్రైన్ ఎక్కాక మొత్తం సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సో ఇదే మంచి చాయిస్ అని విండో సీట్ ని తీసేసుకున్నా. జర్నీ బోర్ కట్టకుండా ఉండాలని, మంచి అమ్మాయి రావాలని దేవుడిని కోరుకుంటున్నాం. ఇలా కోరుకున్నానో లేదో ఒక్క అమ్మాయి కూడా రాలే. నా జర్నీ మొత్తంలో ఒక్క అమ్మాయి కూడా లేదు. సో బోర్ కొట్టేసింది. ఇంకా చేసేది ఏముందిలే అని మిర్రర్ దగ్గరకు వచ్చాం. వచ్చే కోతి విన్యాసాలన్నీ చేసేసిన. సో అలా మిర్రర్ దగ్గర చూస్తూ బయటికి వస్తే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చలో హోమ్ టౌన్ అని ఇన్స్టాలో స్టోరీ పెట్టినాక ఇంకా నైట్ అయ్యింది. ఇంకా ఒంటరిగా జర్నీ చేయడం అంటే సాంగ్స్ వింటూ అలా పోవడమే. ఇంకా సాంగ్స్ లేకుండా జర్నీ అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. ఫ్యాన్స్ ఉన్నా గాలి తగలదు. ఇంతలో నా బ్యాక్ సైడ్ ఒక చిన్న పాప సర్కస్ చేస్తుంది. చిల్ అవనికి సమోసా తీసుకున్నా. వైబ్ అవడానికి చాలా మంచి లొకేషన్స్ అయితే చూసిన. ఇంకా ట్రావెల్ పైన నాకు ఇష్టం చాలా ఉంది కాబట్టి నేను చూసే లొకేషన్స్ మీరు నాలా చూస్తారని అనుకోవట్లేదు. బట్ అమేజింగ్ ఏంటంటే వర్షం. బట్ సూపర్ మూమెంట్ ఏంటంటే ట్రైన్ జర్నీ చేస్తే ఎండ ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ వర్షం వస్తే ఐ థింక్ మస్తు ఉంటుంది. అనుకున్నట్టే వర్షం పడింది. ఇంకా బయట ఏం చూస్తాంలే అని ట్రైన్ మొత్తం తిరిగిన ఒక్క అమ్మాయి ఉంటే ఒట్టు దీని అమ్మ జీవితం అనుకుని అలా అనుకునే లోపు మా విలేజ్ అయితే వచ్చేసింది. పిలిస్తే వచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బతిమలాడితే వచ్చేవాడే వీడు, మా బావకాడు. వీడికి పెట్టే టార్చర్ వేరే వాళ్ళు ఎవరు భరించలేరు. బట్ నా కోసం అయితే వీడు భరిస్తుంటాడు. ఇంకా వీడితో చాలా ఎదవ పనులు చేసినా వాడు దొరికిపోయి నన్ను సేఫ్ చేస్తుంటాడు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.